వెల్కమ్ టు జేపీ స్టడీ. భక్తి సూఫీ ఉద్యమాల్లో టాపిక్లో నుంచి భక్తి ఉద్యమకారులు వారి యొక్క బోధనలు ఎలా ఉండేటివి ఈ వీడియోలో తెలుసుకుందాం. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో తమిళ ప్రాంతంలో ఆల్వార్లు అనే వైష్ణవ భక్తులు, నయనార్లు అనే శైవ భక్తులు తమ రచనల ద్వారా భక్తిభావాన్ని ప్రచారం చేశారు. ఎన్నో శతాబ్దంలో? క్రీస్తు శకం 6వ శతాబ్దంలో. ఆల్వార్లు, నయనార్లు, పాశురాలు, తేవరం, తిరువాచకాలు అనే భక్తి గీతాల ద్వారా భగవంతుడిని ఆరాధించారు. ఆల్వార్లు, నయనార్లు ఎలా భగవంతుడిని ఆరాధించారు? పాశురాలు, తిరువాచకాలు, తేవరం అనే భక్తి గీతాల ద్వారా. అనంతరం త్రిమాచార్యులైన శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు తమ బోధనల్లో భక్తి ఉద్యమ ఛాయలు కనిపిస్తాయి. వీరి బోధనల్లో భక్తి ఉద్యమ ఛాయలు కనిపిస్తాయి. శంకరాచార్యులు అద్వైతాన్ని బోధించాడు, రామానుజాచార్యులు విశిష్టాద్వైతం బోధించాడు, మాధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని బోధించాడు. విష్ణువుపై అమితమైన భక్తి మోక్ష సాధనకు మార్గమని రామానుజుడు బోధించారు. రామానుజుడు ఏమని బోధించాడు? విష్ణువుపై అమితమైన భక్తి మోక్ష సాధనకు మార్గమని రామానుజుడు బోధించాడు. భాగవత మతంలోనూ ఇదే సాంప్రదాయం ఉంది. ఇప్పుడు ఆదిశంకరుడు గురించి తెలుసుకుందాం. ఈ ఆదిశంకరుడు కేరళలోని కాలడిలో జన్మించారు. ఆదిశంకరుడు ఎక్కడ జన్మించాడు? కేరళలోని కాలడిలో. కాశీ అంటే బెనారస్, కాశీకి చెందిన గోవిందయోగి బోధనలకు ప్రభావితమై అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించారు. ఎవరు? ఆదిశంకరుడు. భక్తి ఉద్యమానికి పునాదులు వేసి హిందూ మత రక్షకుడిగా పేరొందారు ఆదిశంకరుడు. మోక్ష సాధనకు జ్ఞాన మార్గమే ఏకైక సాధనమని ప్రబోధించారు ఆదిశంకరుడు. శృంగేరి, బదరి, ద్వారక, పూరి ప్రాంతాల్లో 4 మఠాలను స్థాపించాడు ఆదిశంకరుడు. చూడండి. నెక్స్ట్, రామానుజాచార్యులు. తమిళనాడులోని పెరంబదూర్లో జన్మించారు రామానుజాచార్యులు ఎక్కడ జన్మించారు? తమిళనాడులోని పెరంబదూర్. రామానుజాచార్యులు యాన ప్రకాశుడు అనే గురువు ప్రభావంతో విశిష్టాద్వైత మత సిద్ధాంతాన్ని రూపొందించాడు. రామానుజాచార్యుల యొక్క గురువు ఎవరు? యాన ప్రకాశుడు. ఈయన ప్రభావంతో విశిష్టాద్వైత మత సిద్ధాంతాన్ని రూపొందించాడు. శంకరాచార్యులు జ్ఞాన మార్గాన్ని కాదని మోక్ష మార్గాన్ని ప్రబోధించారు. రామానుజాచార్యులు నిమ్న కులాల వారు దేవాలయాల్లోకి వెళ్ళేలా కృషి చేశారు. అన్ని కులాల వారు దేవాలయాల్లోకి వెళ్ళేలా ఎవరు కృషి చేశారు? రామానుజాచార్యులు. కులోత్తుంగ చోళుడు ఇతడి వైష్ణవ మత ప్రచారాన్ని వ్యతిరేకించాడు. రామానుజాచార్యుల యొక్క వైష్ణవ మత ప్రచారాన్ని ఎవరు వ్యతిరేకించాడు? కులోత్తుంగ చోళుడు. దీంతో రామానుజుడు హోయసల రాజ్యానికి వెళ్ళిపోయారు. అన్ని కులాల వారు దేవుణ్ణి చేరుకోవడానికి, పూజించడానికి అర్హులే అని రామానుజాచార్యుడు ప్రబోధించాడు. ద్వైత మతాన్ని ప్రబోధించిన మధ్వాచార్యుడు, ద్వైత మతాన్ని ప్రచారం చేసిన నింబార్కుడు, శుద్ధాద్వైతాన్ని ప్రబోధించిన వల్లభాచార్యులు తమ బోధనల్లో భక్తి ఉద్యమ ప్రచారం చేశారు. ద్వైత మతాన్ని ఎవరు ప్రబోధించారు? మధ్వాచార్యుడు. ద్వైత మతాన్ని ప్రచారం చేసింది ఎవరు? నింబార్కుడు. శుద్ధాద్వైతాన్ని ప్రబోధించిన వల్లభాచార్యులు. వీరి యొక్క బోధనల్లో ఏముంది? భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేశారు. నెక్స్ట్ మనం చైతన్యుడు గురించి చూద్దాం. చైతన్యుడు బెంగాల్లో భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేశాడు. చైతన్యుడు ఎక్కడ భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేశాడు? బెంగాల్లో. రాధాకృష్ణులకు పూజ చేసేందుకు అన్ని వర్గాల వారు అర్హులేనని, రాగ మార్గమే మోక్ష మార్గానికి సాధన అని ప్రబోధించాడు చైతన్యుడు. ప్రేమ, భక్తి, గానం, నృత్యాల ద్వారా భగవంతుడిని చేరుకోవచ్చని చెప్పాడు చైతన్యుడు. భగవంతుడు సర్వాంతర్యామి, ఆయనే శ్రీకృష్ణుడు, ఆయనే హరి అని ప్రచారం చేశాడు. ఎవరు? చైతన్యుడు. నెక్స్ట్, రామానందుడు.
రామానందుడు ఉత్తర భారతదేశంలో రామభక్తిని ప్రచారం చేశాడు. రామానందుడు ఉత్తర భారతదేశంలో ఏం ప్రచారం చేశాడు? రామభక్తిని. రామానందుడు అనేక కులాల వారిని శిష్యులుగా చేర్చుకున్నాడు. రామానందుడికి ధర్మ, సేన, రవిదాస్, కబీర్ పురుష శిష్యులు ఉన్నారు. ఈ ధర్మ జాట్ కులం, సేన నాయి బ్రాహ్మణ కులం, రవిదాస్ చర్మకారుడు కులానికి, కబీర్ మహమ్మదీయుడు. వీళ్ళందరూ రామానందుడి యొక్క శిష్యులు. పద్మావతి, సురశ్రీ అనే మహిళా శిష్యులు కూడా ఉన్నారు. స్త్రీలకు వైష్ణవ మతంలో చేరే అవకాశాన్ని ఎవరు కల్పించారు? రామానందుడు. ఒకరు మరొకరి కులాన్ని అడగకూడదని, దేవుడిని ప్రార్థించే అర్హత అందరికీ ఉందని ప్రబోధించాడు రామానందుడు. నెక్స్ట్ భక్త కబీర్. భక్తి ఉద్యమకారుల్లో ఈయనకు గొప్ప పేరు ఉంది. హిందూ ముస్లిం ఐక్యతను ప్రచారం చేసి కుల వ్యవస్థను ఖండించాడు. ఎవరు? భక్త కబీర్. విగ్రహారాధన, కర్మకాండలు, తీర్థయాత్రలను వ్యతిరేకించారు. తీర్థయాత్రలను వ్యతిరేకించింది ఎవరు? భక్త కబీర్. రాముడు రహీం ఒక్కటే అని, వారు ఒకే మట్టితో చేసిన 2 కుండలని బోధించారు భక్త కబీర్. కబీర్ రచనలను దోహలు, బీజక్లు అని వారి శిష్యులను కబీర్ పంథీ అని పిలుస్తారు. భక్త కబీర్ యొక్క శిష్యులను ఏమని పిలుస్తారు? కబీర్ పంథీ. కబీర్ యొక్క రచనలను దోహలు, బీజక్లు అని పిలుస్తారు. పవిత్రమైన హృదయం లేకుండా పవిత్రా నది స్నానం చేయడం వల్ల ప్రయోజనం ఉండదని కబీర్ పేర్కొన్నాడు. పవిత్రమైన హృదయం లేకుండా పవిత్ర నది స్నానం చేయడం వల్ల ప్రయోజనం ఉండదని కబీర్ పేర్కొన్నాడు. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.